సాధించుకోవడానికి రెండోది సమాన పనికి సమాన వేతనం అనేది అప్పట్లో ఉండేది కాదు, అది కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ కార్మిక పోరాటం జరిగింది. అందులో విజయం సాధించుకుని మరి కార్మికులకి మహిళలకు కూడా అనేక హక్కులు మీరు సాధించుకున్నారు. ఈ హక్కుల పర్యవసానంగా కొన్ని చట్టాలు మనం సాధించుకోవడం జరిగింది. ఆ చట్టాలు కార్మికులకి అమలు చేసినట్టయితే చాలా కార్మికుల కుటుంబాల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉదాహరణకి స్కాలర్షిప్ అని, పెళ్లి కానుకని, లేకపోతే ఇతర ఏది పిల్లలు చదువుకని, లేకపోతే ఏదైనా వైద్య ఖర్చులు కానీ ఇలాగ అనేక సౌకర్యాలు మనకు రావడం జరిగింది. ఉదాహరణకి మరి ప్రసూతి సెలవు మహిళలకి ఒక యాక్ట్ ఉంది, మహిళా కార్మికులకి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రైవేట్ ఫ్యాక్టరీలో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఉంది. ఆ ప్రసూతి సెలవుల ప్రకారం ప్రతి మహిళకు